భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద యూత్ కాంగ్రెస్ నేతలు దాడికి దిగేశారు. కారణం ఏంటంటే ప్రియాంక గాంధీ బుగ్గల్లా ఢిల్లీ రోడ్లను వేస్తాను అని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేసిన రమేష్ బిధూరి వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీదకి దాడికి వెళ్ళారు. అక్కడ ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇది పిరికి బంద చర్య అని కమెంట్ చేశారు కిషన్ రెడ్డి. మా కార్యకర్తలు తలుచుకుంటే గాంధీ భవన్ పునాదులు కూడా మిగలవు అంటూ బండి సంజయ్ హెచ్చరిక జారీ చేశారు. ఎవరి మీద దాడి చేసినా కూడా చట్ట ప్రకారం నడుచుకుంటాం, ఉపేక్షించం అని చెప్పి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కమెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ దాడి తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యాలయం దగ్గర చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంది సార్. అండ్ కిషన్ రెడ్డి కూడా దీని మీద స్పందించారు. ఒకసారి కిషన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గుండాలతో కలిసి చేసినటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీసులను వెంట తీసుకొని వచ్చి బీజేపీ ఆఫీసు మెయిన్ గేట్ వరకు వచ్చి అక్కడ ఉండేటువంటి కార్యకర్తలను కర్రలతో రాళ్లతో దాడులు చేయడం, బీజేపీ ఆఫీస్ పైన రాళ్ళు వేయడము, ఇది పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. నేను ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను అడుగుతా ఉన్నాను, మీ పోలీసులు ఈ రకంగా వివరించడం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తలలు పగలగొట్టడము, రక్తం వచ్చే విధంగా రాళ్లతో కర్రలతో కొట్టడము, ఇది ఎక్కడ సమంజసం అని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేరనే విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఇంకా వాళ్ళకు బుద్ధి రాలేదు. దేశంలో ఉన్నది 3 రాష్ట్రాల్లోనే. ఆ 3 రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ అయితే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి ఉన్నది. రోజు రోజుకు కనుమరుగవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరాశ నిస్పృహలతో ఈ రకంగా భౌతిక దాడులు చేయడం అవుతున్నదో राजा सिंह కూడా రెస్పాండ్ అయ్యారు. ఒకసారి రాజా సింగ్ గారు బయట. अभी न्यूज के माध्यम से मुझे ये पता चल रहा है कि भारतीय जनता पार्टी कार्यालय पर कांग्रेस के गुंडों ने हमला किया है. मैं शबरीमला मंदिर आया था केरला भगवान जी के दर्शन के लिए, और मैं न्यूज़ में देखने को मिला कि भारतीय जनता पार्टी कार्यालय पर अटैक हुआ और अंदर जो भारतीय जनता पार्टी के अधिकारी है उनको भी मार लगी और बहुत सारे कार्यकर्ताओं को भी मार लगी. लाठियों से, डंडों से, पत्थरों से भारतीय जनता पार्टी के कार्यालय पर अटैक हुआ. मैं मुख्यमंत्री रेवंत रेड्डी से पूछना चाहता हूँ, क्या यही है तुम्हारी कांग्रेस? क्या यही है? क्या यही सिखाया जाता है कांग्रेस के कार्यकर्ताओं को कि एक पार्टी कार्यालय पर जाकर हमला करे, पार्टी कार्यकर्ता के लोगों को मारे, अधिकारियों पर हमला करे? क्या यही है कांग्रेस में? पूछना चाहता हूँ. आज तेलंगाना का लॉ एंड ऑर्डर टोटली डिस्टर्ब, ध्वंस हो चुका है. होम मिनिस्ट्री भी रेवंत रेड्डी तुम्हारे पास है ना, तो क्या कर रहे हैं लॉ एंड ऑर्डर को? मैं पूछना चाहता हूँ रेवंत रेड्डी को. मैं रेवंत रेड्डी को सीरियसली एक ही बात कहना चाहूँगा, तुरंत माफ़ी मांगे. भारतीय जनता पार्टी के कार्यकर्ताओं से, अधिकारियों से माफ़ी मांगे. हम भी अगर चाहे तो कांग्रेस ऑफिस को जला सकते हैं, ध्वंस कर सकते हैं, बुलडोजर चढ़ा सकते हैं, लेकिन हमारी वो संस्कृति नहीं है. अगर कोई व्यक्ति आपके कांग्रेस के नेता पर कोई किसी प्रकार का कोई कमेंट करता है, अगर आपको वो कमेंट सही नहीं लगता है तो उसका प्रोटेस्ट करने का एक तरीका होता है. तरीके से प्रोटेस्ट करो, ना कि हमला करके. अगर हमले की प्रथा को अगर शुरू करना चाहते हो तो हम भी तैयार हैं. जिस भाषा में कांग्रेसी गुंडे समझेंगे उस भाषा में हम समझाने को तैयार है. रेवंत रेड्डी जी सावधान हो जाओ, हमसे नहीं टकराना. जो भारतीय जनता पार्टी से टकराएगा वो मिट्टी में मिल जाएगा. यहाँ बात रेवंत रेड्डी को समझने की आवश्यकता है. तुरंत मैं डीजीपी से निवेदन करना चाहता हूँ, जिन लोगों కాంగ్రెస్ వెర్షన్ ఏంటంటే భారత్ మాతాకి జై అంటూ భరతమాత బిడ్డ ప్రియాంకను అవమానిస్తారా అంటూ ఆ పార్టీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీని. ఆమె పైన మీ నేత వ్యాఖ్యలు చేయడం వల్లే యూత్ కాంగ్రెస్ నేతలు దాడికి దిగారు. మీ ఇంట్లో అమ్మని అక్కని అంటే మీరు ఊరుకుంటారా? అయినా కాంగ్రెస్ గాంధీ మార్గంలో నడుస్తుంది. మీ కార్యాలయం వద్ద మా వాళ్ళ నిరసనను టీపీసీసీ చీఫ్ ఖండించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాత్రం బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు అంటూ. సార్, ఈ మొత్తం వ్యవహారం అంటే భౌతిక దాడులు అనేది కరెక్ట్ కాదు, కానీ క్షమాపణలు చెప్పాలి అంటూ భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీదకి యూత్ కాంగ్రెస్ నేతలు వెళ్ళారు.
అండ్ ఇక్కడ రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, భట్టి విక్రమార్క లాంటి నేతలు కూడా చెప్తూ ఉన్నారు సార్, అంటే మేము ఇటువంటి వాటిని ప్రోత్సహించము, తప్పు ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క కూడా చెప్పిన పరిస్థితి. దీని మీద మీ కామెంట్? అంటే ఇప్పుడు భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడే అంగీకరించారు. ఒక పార్టీ కార్యాలయం పైకి మరో పార్టీ కార్యకర్తలు వెళ్ళడాన్ని ఎవరమైనా నిర్బంధంగా ఖండించాలి. దీంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. మీకు నిరసన తెలపచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాడిని ఖండిస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులు రెండింటికి సమాధానం చెప్పాలి. ఒకటి, ప్రియాంక గాంధీ పైన రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తారా? రెండవది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశాక తిరిగి బీజేపీ వాళ్ళు దాడి చేశారు గాంధీ భవన్ పైన. దాడి చేయడమే కాదు, ఇప్పుడు మూడో క్వశ్చను, మేము తలుచుకుంటే గాంధీ భవన్ కాలబెడతామని రాజాసింగ్ అంటున్నాడు. మేము తలుచుకుంటే కాంగ్రెస్ ఆఫీస్ పునాదులే ఉండవని కిషన్ రెడ్డి అంటున్నాడు. ఈ మూడింటికి మరి ఇవి సరైనవా? అంటే ప్రియాంక గాంధీ పైన రమేష్ బిదూరి వ్యాఖ్యలు సరైనవా? అలాగే మేము తలుచుకుంటే తగలబెడతాం, కూల్చివేస్తాం, పునాదులే ఉండవు అన్నది సరైందా? అలాగే ఈ దాడి భౌతికంగా బీజేపీ కార్యకర్తలు వెళ్ళి కూడా గాంధీ భవన్ పైన దాడి చేశారు, మరి అది సరైందా? ఈ మూడింటిని కూడా ఖండించాలి కదా. అందువల్ల మనలాంటి వాళ్ళు అన్నిటినీ ఖండిస్తాం. రాజకీయ పార్టీలు ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్, భట్టి విక్రమార్క స్పష్టంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాన్ని కూడా ఖండించారు. ఆ మేరకు మనం ఆహ్వానించాలి. ఇద్దరు కూడా ఖండించారు. అదే రీతిలో బీజేపీ కార్యకర్తల దాడిని కూడా మేము ఖండిస్తున్నాను బీజేపీ నాయకులు అనుంటే రాజకీయ నాయకత్వం ఒక మార్గం చూపేవారు. రాజకీయ నాయకత్వం ఒక మార్గం చూపాలి. కార్యకర్తలు ఎవరైనా తొందరపడి ఇలాంటి ప్రొవకేటివ్ చర్యలకు పోతే లీడర్షిప్ అయినా దాన్ని నిర్ద్వందంగా ఒక సంకేతాన్ని పంపించాలి. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాంగ్రెస్ శ్రేణులకు ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు, ఇది మేము యాక్సెప్ట్ చేయము, అంగీకరించము అని. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా ఇవ్వాలి, ఇలాంటి దాడులు మేము అంగీకరించమని. కానీ మేము పునాదులు లేకుండా చేస్తాం, మేము తగలబెడతాం అన్న తర్వాత ఇంకా ఎక్కువ రెచ్చిపోరా బీజేపీ కార్యకర్తలు. సో అందువల్ల డెఫినెట్గా ఫస్ట్ ప్రొవకేషన్ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన మాట నిజం. దాడి విషయంలో రమేష్ బిదూరి వ్యాఖ్యలు ఢిల్లీలో చేశారు, తెలంగాణలో చేసిన వ్యాఖ్యలు కాదు, ఎక్కడ చేసినా ఆ వ్యాఖ్యలు తప్పే. ఆ వ్యాఖ్యలపైన ప్రొటెస్ట్ తెలపడానికి చాలా మెథడ్స్ ఉంటాయి. డెఫినెట్గా ప్రొటెస్ట్ తెలపడానికి ఇందిరా పార్క్ దగ్గర మనకు ధర్నా చౌక్ ఉంది, అక్కడ ప్రొటెస్ట్ చేయొచ్చు, మీరు ఎక్కడైనా ప్రొటెస్ట్ చేయొచ్చు. అధికార పార్టీ వాళ్ళు ప్రొటెస్ట్ చేయాలంటే ప్లేస్లకు కరువు లేదు, పర్మిషన్లకు కరువు లేదు. మరి వెళ్ళి బీజేపీ ఆఫీసు మీదపై నేను ప్రొటెస్ట్ చేస్తా అంటే ఏ పార్టీ ఊరుకుంటారు? బీజేపీ రాజకీయ పార్టీ కార్యాలయం మీదకి మేము వెళ్తాం, మీరు వాళ్ళు కామ్గా ఉండండి అంటే కామ్గా ఉంటారా? బీజేపీ కార్యకర్తలకు కూడా పౌరుషం ఉంటుంది కదా. అందువల్ల ఈ యొక్క పార్టీ ఆఫీసు పైన మరో పార్టీ దాడి చేయడం అనేది ఎవరికి కూడా మానోపలి ఉండదు, ఎవరైనా దాడి చేయగలుగుతారు. ఇప్పుడు గాంధీ భవన్ పైన బీజేపీ వాళ్ళు దాడి చేశారు, మళ్ళీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఆఫీసు దాడి చేస్తారు, దీన్ని అంగీకరిస్తామా? అందులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక మరింత ఎక్కువ బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది, శాంతి భద్రతని కూడా కాపాడాలి, లా అండ్ ఆర్డర్ కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది కనుక డెఫినెట్గా మోర్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది రూలింగ్ పార్టీగా. అందువల్ల అందుకే ఫస్ట్ స్టేట్మెంటే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ పైకి వెళ్ళడాన్ని ఖండించాల్సిందే. అది ఆల్రెడీ భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్ ఖండించాక నాగేశ్వర్ ఖండించడా? ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది, మళ్ళీ దానికి కౌంటర్గా బీజేపీ కార్యకర్తలు వెళ్ళి కాంగ్రెస్ ఆఫీస్ దాడి చేశారు. అక్కడితో ఆగకుండా మేము తలుచుకుంటే కాలబెడతాం, మేము తలుచుకుంటే పునాదు లేకుండా వేస్తాం, మేము తలుచుకుంటే ఇది చేస్తాం అది చేస్తాం అంటే దాన్ని ఎలా సమర్థిస్తాం? అందువల్ల ఈ రాజకీయ పార్టీలకు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకునే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. ప్రజల ముందు నిరసన తెలిపే అవకాశం ఉంది. డెఫినెట్గా ప్రియాంక గాంధీ పైన చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరం. ఈ వ్యాఖ్యలు ఎక్స్పోజ్ చేసే క్రమంలో కనుక ఎక్స్పోజ్ చేస్తేనే కాంగ్రెస్ పార్టీ లాభం. ఇలా బీజేపీ ఆఫీస్ దాడి చేస్తే రాజకీయంగా ఏం లాభం? పొలిటికల్గా ఆలోచించినా కూడా మీరు వెళ్ళి మాకు 10,000 మంది మహిళలతో ఒక నిరసన తెలపండి. ప్రియాంక గాంధీకి సౌహార్దత పలుకుతూ రమేష్ బిదూరి భారతీయ జనతా పార్టీని ఎక్స్పోజ్ చేస్తూ 10,000 మంది మహిళలతో కాంగ్రెస్ పార్టీ పెద్ద ర్యాలీ చేయండి. ప్రజల్లో ఏ రకమైన ప్రభావం ఉంటుందో చూడండి. మన ఆడబిడ్డ పైన ఈ రకంగా బీజేపీ నాయకుడు వ్యాఖ్యానించాడు, ఇది మనం అంగీకరించుదామా? ప్రియాంక గాంధీ చెక్కిళ్ళ గురించి, బుగ్గల గురించి కామెంట్ చేశాడు,
ఆఖరికి అతీషి ఫాదర్ మార్చారని చెప్పి చేశారు. దీన్ని అంగీకరిద్దామా అంటే ఆడవాళ్ళ పట్ల ఇంత చౌకగా ఎందుకు మాట్లాడుతున్నారు అని కనుక ఒక 5,000 మంది మహిళలతో కనుక కాంగ్రెస్ పార్టీ కూడా మహిళా విభాగం ఉంది కదా. సో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం పిలిపించి 5,000 మందితో 10,000 మందితో ఒక పెద్ద ధర్నా చేసింది. ఇంకెక్కువ రాజకీయ ప్రభావం ఉంటుంది కదా. ఇలా 20 మంది 30 మంది వెళ్ళి దాడి చేస్తే ఏం రాజకీయ ప్రభావం ఉంటుంది? 30 మంది 20 మంది తలుచుకుంటే ఎవరిపైనా దాడి చేయొచ్చు, ఏముంది? ఏ పార్టీ ఆఫీస్ పైన దాడి చేస్తారు, పెద్ద బ్రహ్మవిదే కాదు. సమాజ్వాదీ పార్టీ వాళ్ళు కూడా దాడి చేయొచ్చు బీజేపీ ఆఫీస్ మీద. 20 మంది దాడి చేయడానికి పెద్ద మొబిలైజేషన్ అవసరం లేదు, పలుకుబడి అవసరం లేదు కదా. అందువల్ల ఎవరు కూడా దాడుల సంస్కృతిని యాక్సెప్ట్ చేయకూడదు. రాజకీయాల్లో ఒక నిరసన తెలిపే పద్ధతి ఉంటుంది. ఈవెన్ ఒక పొలిటికల్ పార్టీ ఒక పని చేస్తుంది అంటే దాని ప్రభావం కూడా ప్రజలపైన ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏమవుతుంది, ఈ దాడి వల్ల ప్రియాంక గాంధీని అన్న మాట పక్కకు పోతుంది, ప్రతి దాడి చర్చ జరుగుతుంది. ఏం సాధించినట్టు కాంగ్రెస్ పార్టీ? ఏం లాభం పొందినట్లు? ఇప్పుడు ప్రియాంక గాంధీ పైన అంత నీచంగా బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్, ముఖ్యమంత్రి పైన ఆయన మాట్లాడింది బీజేపీని ఎక్స్పోజ్ చేస్తారు, కాంగ్రెస్కు ఉపయోగపడేది కదా. అది వదిలేశారు కాబట్టి ప్రియాంక గాంధీని ఏమన్నాడు అన్నది ఇప్పుడు ఇష్యూ కాదు. ఇష్యూ ప్రతి దాడి బీజేపీ ఆఫీస్, కాంగ్రెస్ ఆఫీస్. సో మొత్తం పొలిటికల్ డిస్కోర్స్, పబ్లిక్ డిస్కోర్స్ మారిపోయింది కదా. అంటే తమకు అనుకూలమైన పబ్లిక్ డిస్కోర్స్ను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ దాడి ద్వారా తమకు అనుకూలం కాని పబ్లిక్ డిస్కోర్స్గా మార్చుకున్నారు కదా. అందువల్ల అది పొలిటికల్గా కూడా తెలివైన పని అవుతుందా? అందువల్ల రాజకీయ పార్టీలు వార్తల్లో రావడానికి పనులు చేయకూడదు. ఆవేశాలకు పోయారు, మా యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఆవేశపడ్డారంటే ఆవేశపడడానికి నాయకత్వం, ఆవేశపడితే నాయకత్వం ఎట్లా అవుతుంది? ఆలోచిస్తే నాయకత్వం అవుతుంది కదా. అందువల్ల ఖచ్చితంగా అధికార పార్టీ దాన్ని ఎక్స్పోజ్ చేసే పద్ధతిలో ఎక్స్పోజ్ చేయకపోవడం వల్ల పొలిటికల్గా వాళ్ళే నష్టపోతారు.